కషాయం చెప్తాను. ఇది మీరు తీసుకుంటే ఒకవేళ మీ నరాల బలహీనత ఉంది అండ్ గట్ హెల్త్ వల్ల కూడా నరాల బలహీనత ఉంది అయితే సాల్వ్ అయిపోతుంది. కొంచెం జీలకర్ర తీసుకోండి, కొంచెం సొంపు తీసుకోండి, దీంట్లో 2 ఇలైచీలు కూడా తీసుకోండి అండ్ లవంగాలు ఉంటాయి కదా అవి కొన్ని మిరియాల సీడ్స్ తీసుకోండి. దీన్ని గ్రైండ్ చేసి దీన్ని కషాయం చేసుకోండి. ఇది వాటర్లో డైల్యూట్ చేసేయండి. మీరు కుండలో నీళ్ళు పెట్టుకుంటారు అనుకోండి, అయితే ఇది దాంట్లో డైల్యూట్ చేసేయండి. ఎవరింట్లో తాగినా అదే నీళ్ళు తాగండి. సో ఇది మొత్తం డైజెస్టివ్ ట్రాక్ట్ ని డీటాక్స్ చేస్తుంది. మీ నరాల్లో ఇంపల్సెస్ సరిగా వెళ్ళట్లేదంటే అది రిపేర్ చేస్తుంది. నర్వస్ డ్యామేజ్ అయితే అది రిపేర్ చేస్తుంది. ఇది వెరీ యూస్ఫుల్ నరాల బలహీనత పేషెంట్స్ కి. అంటే ఆల్కలైన్ వాటర్ లాగా అయిపోతుంది. సో అట్లా చేసుకొని రెగ్యులర్ ఇది కన్జ్యూమ్ చేయండి. మీరు వెరీ హెల్దీ అండ్ మీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది, మీ నరాలు షార్ప్ అవుతాయి. మీ ఏవైతే ఇంపల్సెస్ జనరేట్ అవుతాయి బ్రెయిన్ లో అవి కరెక్ట్ గా జనరేట్ అవుతాయి. మీ నరాల్లో ఏదన్నా తిమిర్లు వస్తున్నాయి నరాల బలహీనత వల్ల అంటే అది చాలా వరకు తగ్గుతాయి.